గత 24 సంవత్సరాల నుండి నిరంతరం టీఆర్ఎస్ పార్టీకి పనిచేసినామని మరియు తెలంగాణ వచ్చేంత వరకు కూడా రాత్రింపగలు ఎర్రగడ్డ చౌరస్తలో 51 రోజు ధర్నాలు, దీక్షలు, వంట వార్పులు, రైలు రోకో, రస్తా రోకో అనేక కార్యక్రమాలు చేసిన నాయకుని మరియు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మరియు మా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు మరియు మాకు పార్టీ గుర్తించలేదు, మాకు గౌరవించలేదు. కాబట్టి నేను 14వ తారీఖున ఎర్రగడ్డలో మా మంత్రి గారైన వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో మరియు ఏఐసిసి నటరాజ్ మేడం గారి ఆధ్వర్యంలో 14వ తారీఖు 1 గంటలకు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో మొత్తం మా టీంతో సహా తెలంగాణ రాష్ట్రం ఎస్సీ ఎస్టీ కమిటీ సభ్యులమందరం కూడా నవీన్ యాదవ్ గారి గెలుపు కొరకు మేము టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముఖ్య కారణం మా గౌరవం. మాకు నవీన్ యాదవ్ గారు గౌరవించారు, మా మంత్రి గారు గౌరవించారు, స్వాగతం పలికారు, మాకు కండువ ఇచ్చి మమ్మల్ని పార్టీలో చేర్చుకున్నారు. మరి నవీన్ యాదవ్ గారు బీసీ క్యాండిడేట్, బడుగు బలైన వర్గాలకు చెందినవాడు, స్థానికుడు, ఇక్కడే పుట్టాడు పెరిగాడు. మరి వాళ్ళ నాన్నగారైన చిన్న శ్రీశైలం యాదవ్ గారు అనేక నానా కష్టాలు పడి ఈ హైదరాబాద్ సిటీ సెంటర్లోనే టీఆర్ఎస్కు ప్రాణం పోసి, నీళ్ళు పోసి, నారు పోసి, జీబులు ఇప్పించి 2001లో టీఆర్ఎస్ పార్టీని నిలబెట్టిందే చిన్న శ్రీశైలం యాదవ్ అన్నగారు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి నవీన్ యాదవ్ గారు చదువుకున్న పిల్లోడు, చదువుకున్న నాయకుడు, తెలివిమంతుడు, నలుగురిని కలుపుకుపోయే నాయకుడు, అందరితో కలిసిమెలిసి ఉండే నాయకుడు, యువ నాయకుడు, 2 సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేశాడు. పబ్లిక్ లో మంచి స్పందన ఉన్నది. అన్నా అంటే నేనున్నా తమ్మి అనే నాయకుడు. ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా చెప్పు నాను బాయ్, చెప్పు నవీన్ బాయ్, చెప్పు సాయి బాయ్, చెప్పు అక్క అనే పలికేవాడు. ఏ సావు వచ్చినా, ఏ దినాలు వచ్చినా, ఏ పెండ్లు వచ్చినా, ఏ దావత్లున్నా అన్న రావాలంటే 5-10 సాయం చేసేవాడు. ఈరోజు 10 సంవత్సరాలలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అందరి మీద కేసులు పెట్టాడు, మా మీద కేసులు పెట్టాడు, నవీన్ గారి మీద కేసులు పెట్టారు. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి జైళ్ళల్లో నెట్టి మమ్మల్ని అవమానపరిచాడు. మాకు దళిత బంధు ఇవ్వలేదు, డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, మాకు ఒక ఉద్యోగం రాలేదు, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోను రాలేదు, మాకు చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ కూడా ఇవ్వకుండా అన్ని విధాలంగా మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు రకరకాల మోసం చేశారు. ఈ రోజులో కేవలం టీఆర్ఎస్ పార్టీ ద్వారా మాగంటి గోపీనాథ్ గారి ద్వారా బాగుపడ్డారంటే ఆయన అనుచరులు తప్పితే పార్టీకి పని చేసిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు. జైళ్ళ పాలైనరు, కోట్లకు తిరుగుతారు, అవమానాలు పరిచినారు, అనేక దెబ్బలు కొట్టించినారు, నానా బాధలు పడి ఈ రోజు మేము నవీన్ అన్న గారి ఆధ్వర్యంలో రాత్రింపగలు నిద్రపోకుండా మా కుటుంబ సభ్యులు, కాన్స్టిట్యూన్సీలో ఉన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి కంకణం కట్టుకున్నాం. యువ నాయకుని గెలిపిస్తాం, 1,00,000 మెజారిటీతో గెలిపిస్తాం, రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇస్తాం, మా మంత్రి అయిన వివేక్ వెంకటస్వామికి కానుకగా ఇస్తాం, వివేక్ గారిని ఎమ్మెల్యేగా చేస్తామని కంకణం కట్టుకున్నాం. మొట్టమొదట జూబ్లీహిల్స్ లో అన్నిటికంటే పేద బస్సులు స్లమ్ ఏరియాలు ఉన్నాయి. ఆ స్లమ్ ఏరియాలు బాగుపడాలంటే నవీన్ అన్న గారు గెలుపు కావాలి. గెలుపు కావాలంటే మనం అందరం కూడా రాత్రింపగల అక్కలు, చెల్లెలు, అమ్మలు, నాయనమ్మలు, అందరూ తమ్ములు అందరికి కూడా నేను శిరస్సు వంచు నమస్కరిస్తా ఉన్నాను. దళితులారా ఏకం గండి, మైనార్టీ సోదరులారా ఏకం గండి, బీసీ సోదరులారా ఏకం గండి, అన్ని కుల సంఘాలు ఏకం గండి, యువకులు ఏకం గండి. మన భవిష్యత్తు బాగుపడాలంటే, మన పిల్లలు ముందుకు పోవాలంటే, మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ చక్కగా మెరవాలంటే నవీన్ యాదవ్ గారు గెలిపే మన లక్ష్యం. నవీన్ యాదవ్ గారు గెలిపే. జై నవీన్, జై నవీన్, నవీన్ యాదవ్ గారి నాయకత్వం, నవీన్ యాదవ్ గారి నాయకత్వం. చేయి గుర్తుకే, చేయి గుర్తుకే. థ్యాంక్ యూ. జై భీమ్. బీఆర్ఎస్ లో పని చేస్తున్నా గానీ 10 సంవత్సరాలు ఉన్నే కూడా ఏ అభివృద్ధి జరగల. కాలనీలో రోడ్స్ గానీ, డ్రైనేజీలు గానీ ఏ అభివృద్ధి కూడా జరగల. లేడీస్ గుడికి వెళ్ళాలని, ఎక్కడ వెళ్ళాలని కూడా చీరలు ఎత్తుకొని నడవాల్సింది వస్తుంది. ఏ చిన్న అభివృద్ధి 10 సంవత్సరాలు జరగలేదు. ఇప్పుడు ఏంటి అని అంటే, నేను అభివృద్ధి కోసం నేను మా ఈసబ్ కూడా
బాగు కోసం నేను కాంగ్రెస్ లో చేరడం అయింది. నన్ను ఎవరు బలవంతము చేయలేదు, నేను రాలేదు. నేను ఒక కాలనీ అభివృద్ధి కోసం వచ్చిన. కొంతమంది కూడా అక్కడ ఒకరు చాలా ఇదిగా ఉన్నారు. కార్పొరేటర్ గెలిపించుకునేది మేము ఎందుకు? అభివృద్ధి చేయాలి కదా, రోడ్స్ చేయాలి కదా. అన్ని రోడ్స్ ఎవరు చేయలేరు, ఏ ప్రభుత్వంలో ఎవరు అన్ని రోడ్లు చేయలేరు. ఏంది కనీసం ఒక రోడ్డు అని వేయాలా? 10 సంవత్సరాల్లో ఒక డ్రైనేజ్ అయినా బాగా చేయాలా? ఆ అబ్బాయి ఏంటి వచ్చినాడు, ఎమ్మెల్యే ఎమ్మడి తిరగడం సరిపోతుంది. మరి ఇసుకెత్తుతుందే, ఎవరేం చెప్పినా ఆ పిల్లోడు ఏం పట్టించుకోడు. ఏ పోని అంటే సీరియల్ కార్యకర్తలు ఎట్లుంటారు, వాళ్ళకి విలువకపోతే ఎట్లుంటారు? ఎవరినో పట్టుకొని ఎవరినో ఏదో చేస్తే వాళ్ళకి ఎట్లుంటారు? ఎవరంటే ఎట్లా మాట్లాడుతుంటే ఎందుకుంటారు? ఆయనకు అవసరమేమో ఉండాలా. మాకు పని చేసే వాళ్ళు కావాలా. మాకు నవీన్ యాదవ్ పని చేస్తాడు, చేయించుకుంటాను. నేను అందుకు వచ్చేసిన. ఈ 10 సంవత్సరాలలో ఏ పని జరగల. నేను ఎక్కడికొచ్చి చెప్పమనే చెప్తా. ఒక్క డ్రైనేజ్ గాని, ఒక రోడ్డు గాని, ఏది ఇంకా వేరేది చెప్పకూడదు. చిన్న ఏజ్ అయినా కూడా చిన్న ఏజీ అంటున్నారు. ఆ అబ్బాయి చిన్న ఏజ్ కాదు, 5 సంవత్సరాలు ఉండే వాళ్ళ బుద్ధులు ఉన్నాయి అబ్బాయి. అలా డెవలప్ చేయగలడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పలుకుతాడు, ప్రతి ఒక్కరికి మర్యాద ఇస్తాడు. ఎమ్మెల్యే అయినా కూడా అందుబాటులో ఉంటాడని అందరికీ తెలుసు. బీదవాళ్లకు సేవ చేసి ఏమీ లేనప్పుడే సేవ చేస్తున్నాడు. అధికారం వస్తే ఇంకెంత సేవ చేస్తాడు? అందరికి అందుబాటులో ఉంటాడు. మంచి అబ్బాయి, అందరి రోట మంచి అబ్బాయిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మంచి అబ్బాయి. గత 24 సంవత్సరాల నుండి నిరంతరం టిఆర్ఎస్ పార్టీకి పనిచేసినవని, మరియు తెలంగాణ వచ్చేంత వరకు కూడా రాత్రింపగలు ఎర్రగడ్డ చౌరస్తలో 51 రోజు ధర్నాలు, దీక్షలు, వంట వార్పులు, రైలు రోకో, రస్తా రోకో, అనేక కార్యక్రమాలు చేసిన నాయకుని, మరియు టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మరియు మా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు మరియు మా పార్టీ గుర్తించలేదు, మాకు గౌరవించలేదు. కాబట్టి నేను 14వ తారీఖున ఎర్రగడ్డలో మా మంత్రి గారైన వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో మరియు ఏఐసిసి నటరాజ్ మేడం గారి ఆధ్వర్యంలో 14వ తారీఖు 1 గంటలకు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో మొత్తం మా టీంతో సహా తెలంగాణ రాష్ట్రం SC/ST కమిటీ సభ్యులమందరం కూడా నవీన్ యాదవ్ గారి గెలుపు కొరకు మేము టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముఖ్య కారణం మా గౌరవం. మాకు నవీన్ యాదవ్ గారు గౌరవించారు, మా మంత్రి గారు గౌరవించారు, స్వాగతం పలికారు, మాకు కండువ ఇచ్చి మమ్మల్ని పార్టీలో చేర్చుకున్నారు. మరి నవీన్ యాదవ్ గారు బీసీ క్యాండిడేట్, బడుగు బలైన వర్గాలకు చెందినవాడు, స్థానికుడు, ఇక్కడే పుట్టాడు పెరిగాడు. మరి వాళ్ళ నాన్నగారైన చిన్న శ్రీశైలం యాదవ్ గారు అనేక నానా కష్టాలు పడి ఈ హైదరాబాద్ సిటీ సెంటర్లోనే టీఆర్ఎస్కు ప్రాణం పోసి, నీళ్లు పోసి, నారు పోసి, జీబులు ఇప్పించి 2001లో టీఆర్ఎస్ పార్టీని నిలబెట్టిందే చిన్న శ్రీశైలం యాదవ్ అన్నగారు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి నవీన్ యాదవ్ గారు చదువుకున్న పిల్లోడు, చదువుకున్న నాయకుడు, తెలివిమంతుడు, నలుగురిని కలుపుకుపోయే నాయకుడు, అందరితో కలిసిమెలిసి ఉండే నాయకుడు, యువ నాయకుడు. 2 సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేశాడు. పబ్లిక్ లో మంచి స్పందన ఉన్నది. అన్నా అంటే నేనున్నా తమ్మి అనే నాయకుడు. ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా చెప్పు నాను బాయ్, చెప్పు నవీన్ బాయ్, చెప్పు సాయి బాయ్, చెప్పు అక్క అనే పలికేవాడు. ఏ సావు వచ్చినా, ఏ దినాలు వచ్చినా, ఏ పెండ్లు వచ్చినా, ఏ దావత్లున్నా అన్న రావాలంటే 5-10 సాయం చేసేవాడు. ఈరోజు 10 సంవత్సరాలలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అందరి మీద కేసులు పెట్టాడు, మా మీద కేసులు పెట్టాడు, నవీన్ గారి మీద కేసులు పెట్టారు. ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి జైళ్ళల్లో నెట్టి మమ్మల్ని అవమానపరిచాడు. మాకు దళిత బంధు ఇవ్వలేదు, డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, మాకు ఒక ఉద్యోగం రాలేదు, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోను రాలేదు, మాకు చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ కూడా ఇవ్వకుండా అన్ని విధాలంగా మోసం చేసింది టిఆర్ఎస్ పార్టీ. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు రకరకాల మోసం చేశారు. ఈ రోజులో కేవలం టిఆర్ఎస్ పార్టీ ద్వారా, మాగంటి గోపీనాథ్ గారి ద్వారా బాగుపడ్డారంటే ఆయన అనుచరులు తప్పితే పార్టీకి పని చేసిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు. జైళ్ళ పాలైనరు, కోట్లకు తిరుగుతారు, అవమానాలు పరిచినారు, అనేక దెబ్బలు కొట్టించినారు, నానా బాధలు పడి ఈ రోజు మేము నవీనన్న గారి ఆధ్వర్యంలో
రాత్రి పగలు నిద్రపోకుండా మా కుటుంబ సభ్యులు, కాన్స్టిట్యూన్సీలో ఉన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి కంకణం కట్టుకున్నాం. యువ నాయకుని గెలిపిస్తాం, 1,00,000 మెజారిటీతో గెలిపిస్తాం. రేవంత్ రెడ్డి గారికి కాணிకగా ఇస్తాం. మా మంత్రి అయిన వెంకటస్వామికి కాணிకగా ఇస్తాం. వివేక్ గారిని ఎమ్మెల్యేగా చేస్తామని కంకణం కట్టుకున్నాం. మొట్టమొదట జూబ్లీహిల్స్ లో అన్నిటికంటే పేద బస్సులు స్లమ్ ఏరియాలు ఉన్నాయి. ఆ స్లమ్ ఏరియాలు బాగుపడాలంటే నవీన్ అన్న గారు గెలుపు కావాలి. గెలుపు కావాలంటే మనం అందరం కూడా రాత్రింపగల అక్కలు, చెల్లెలు, అమ్మలు, నాయనమ్మలు, అందరూ తమ్ముళ్ళు అందరికి కూడా నేను శిరస్సు వంచు నమస్కరిస్తా ఉన్నాను. దళితులారా ఏకం గండి, మైనార్టీ సోదరులారా ఏకం గండి, బీసీ సోదరులారా ఏకం గండి, అన్ని కుల సంఘాలు ఏకం గండి, యువకులు ఏకం గండి. మన భవిష్యత్తు బాగుపడాలంటే, మన పిల్లలు ముందుకు పోవాలంటే, మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ చక్కగా మెరవాలంటే నవీన్ యాదవ్ గారు గెలిపే మన లక్ష్యం. నవీన్ యాదవ్ గారు గెలిపే. జై నవీన్, జై నవీన్. నవీన్ యాదవ్ గారి నాయకత్వం, నవీన్ యాదవ్ గారి నాయకత్వం. చేయి గుర్తుకే, చేయి గుర్తుకే. థ్యాంక్ యూ. జై భీమ్. బీఆర్ఎస్ లో పని చేస్తున్నా గానీ 10 సంవత్సరాలు ఉన్నే కూడా ఏ అభివృద్ధి జరగల. కాలనీలో రోడ్స్ గానీ, డ్రైనేజీలు గానీ ఏ అభివృద్ధి కూడా జరగల. లేడీస్ గుడికి వెళ్ళాలని, ఎక్కడ వెళ్ళాలని కూడా చీరలు ఎత్తుకొని నడవాల్సింది వస్తుంది. ఏ చిన్న అభివృద్ధి 10 సంవత్సరాలు జరగలేదు. ఇప్పుడు ఏంటి అని అంటే, నేను అభివృద్ధి కోసం, నేను మా ఈసబ్ కూడా బాగు కోసం నేను కాంగ్రెస్ లో చేరడం అయింది. నన్ను ఎవరు బలవంతము చేయలేదు, నేను రాలేదు. నేను ఒక కాలనీ అభివృద్ధి కోసం వచ్చిన. కొంతమంది కూడా అక్కడ ఒకరు చాలా ఇదిగా ఉన్నారు. కార్పొరేటర్ గెలిపించుకునేది మేము ఎందుకు? అభివృద్ధి చేయాలి కదా, రోడ్స్ చేయాలి కదా. అన్ని రోడ్స్ ఎవరు చేయలేరు. ఏ ప్రభుత్వంలో ఎవరు అన్ని రోడ్లు చేయలేరు. ఏంది కనీసం ఒక రోడ్డు అని వేయాలా? 10 సంవత్సరాల్లో ఒక డ్రైనేజ్ అయినా బాగా చేయాలా? ఆ అబ్బాయి ఏంటి వచ్చినాడు, ఎమ్మెల్యే ఎమ్మడి తిరగడం సరిపోతుంది. మరి ఇసుకెత్తుతుందే, ఎవరేం చెప్పినా ఆ పిల్లోడు ఏం పట్టించుకోడు. ఏ పోని అంటే కార్యకర్తలు ఎట్లుంటారు, వాళ్ళకి విలువేయకపోతే ఎట్లుంటారు? ఎవరినో పట్టుకొని ఎవరినో ఏదో చేస్తే వాళ్ళకి ఎట్లుంటారు? ఎవరంటే అట్లా మాట్లాడుతుంటే ఎందుకుంటారు? ఆయనకు అవసరమేమో ఉండాలా. మాకు పని చేసే వాళ్ళు కావాలా. మాకు నవీన్ యాదవ్ పని చేస్తాడు, చేయించుకుంటాను. నేను అందుకు వచ్చేసిన. ఈ 10 సంవత్సరాలలో ఏ పని జరగల. నేను ఎక్కడికి వచ్చి చెప్పమనే చెప్తా. ఒక డ్రైనేజ్ గాని, ఒక రోడ్డు గాని, ఒక ఏది ఇంకా వేరే చెప్పకూడదు. చిన్న ఏజ్ అయినా కూడా చిన్న ఏజీ అంటున్నారు. ఆ అబ్బాయి చిన్న ఏజ్ కాదు, 5 సంవత్సరాలు ఉండే వాళ్ళ బుద్ధులు ఉన్నాయి అబ్బాయి. అలా డెవలప్ చేయగలడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పలుకుతాడు, ప్రతి ఒక్కరికి మర్యాద ఇస్తాడు. ఎమ్మెల్యే అయినా కూడా అందుబాటులో ఉంటాడని అందరికీ తెలుసు. బీదవాళ్లకు సేవ చేసి, ఏమీ లేనప్పుడే సేవ చేస్తున్నాడు. అధికారం వస్తే ఇంకెంత సేవ చేస్తాడు? అందరికీ అందుబాటులో ఉంటాడు. మంచి అబ్బాయి, అందరి రోట మంచి అబ్బాయిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మంచి అబ్బాయి.